हाई फ्रेंड्स अस्सलाम वालेकुम वेलकम बैक टू एसके रमजा व्लॉग। నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సండే స్పెషల్ అయితే కంపల్సరీగా చికెన్ ఉండాలి కదా. నేనైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. చాలాసార్లు షేర్ చేశాను కదా అని చెప్పేసి షేర్ అయితే చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా తినేసి కొంచెం సేపు అలాగా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ షాపింగ్ అయితే వెళ్ళాము. చెన్నైలో మాధవరం దగ్గర రిలయన్స్ మార్ట్ అయితే ఉందండి, అందులోకి అయితే వెళ్ళాము. చాలా పెద్ద షాపింగ్ మాల్ అదైతే రిలయన్స్ది. ఇంకా అందులోకి వెళ్ళాము. ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేస్తానండి. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుదిరిద్దండి. ఫస్ట్లో అయితే ఎవరికైనా తప్పులు జరుగుతాయండి. ఇంకా చేసే కొన్ని అయితే చాలా బాగా అంటే చాలా బాగా కుదిరిద్ది. ఇంకా నాకైతే అలవాటైపోయిందండి. ఇంకా బయట అయితే మేము బిర్యానీ తినడమే మానేసాము, ఇంట్లోనే తినేస్తున్నాము. ఇంకా బాగా కుదురుతుంది. అది కాకుండా ఇక్కడ దమ్ బిర్యానీ అయితే దొరకదండి. చికెన్ పలావ్ అంటాం కదా, ఇక్కడ వాళ్ళు చికెన్ దమ్ బిర్యానీ అట్లా తీసుకుంటారు. ఇంకా వాళ్ళు బిర్యానీ అంటారండి. ఇంకా మేమైతే ఇంట్లోనే చేసుకుంటాము. ఇంకా టేస్ట్ కూడా మాకైతే నచ్చదు అంతగా. చూడండి ఎంత పెద్ద షాపింగ్ మాల్ ఇది, సూపర్ మార్కెట్ రిలయన్స్ది. ఇంకా మేమైతే లోపలికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి ఎంట్రీ. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. నేను వీడియో అయితే ఇలాగే తీసానండి, అదైతే షార్ట్లో అయితే వచ్చేసింది. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వస్తా 2 బ్యాగ్స్ కూడా తీసుకొని వచ్చాను. ఇలాగ ఒక ట్యాగ్ అయితే కట్టి ఇచ్చారండి. ఇంకా ఏమేమి కావాలి ఏంటి అనేది చూసుకుంటున్నాము. మా పిల్లలు హస్బెండ్ అయితే ముందే వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడైతే ఏది కనబడకూడదు అనుకున్నామో అదే కనిపించిందండి. టాయ్స్ అయితే కొనుక్కుంటున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ చిన్న చిన్న బకెట్స్ అయితే చూసాను, చాలా బాగున్నాయి కదా. సాంబార్ అది చేసుకున్నప్పుడు వేసుకొని సర్వ్ చేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. కానీ కాస్ట్ అయితే చాలా బాగుందండి. ప్లేట్లు అయితే చూశాను, స్టీల్ ప్లేట్లు. ఒకటి వచ్చేసి 100 రూపీస్ అంట. వామ్మో అనుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారా ఆడపిల్లల హెయిర్ బ్యాండ్స్ చాలా బాగున్నాయి. ఇంకా చిన్నపిల్లలు అండి అవి. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఒక బైక్ అయితే చూశారు, ఆ బైక్లో అయితే తీసుకున్నారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నేను వెళ్ళేసరికి వాళ్ళు పార్సిల్ కూడా చేయించుకున్నారు. ఇంకా అలాగా తీసుకొని ఇంకా బిల్ అయితే వేపిస్తున్నారు మా హస్బెండ్. బిల్ వేయించుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా లిస్ట్ అయితే ఇచ్చేసారు. ఆ లిస్ట్ కూడా తీసుకొని బయటకు వచ్చేసరికి చూడండి ఇక్కడ మెహందీ అయితే వేస్తున్నారు. వాళ్ళైతే ఇలాగా స్లిప్ కార్డ్ అయితే ఇచ్చారు, ఇంటికి వచ్చేసి వేస్తారంట. కావాలి అంటే నెంబర్ కూడా ఉందని చెప్పేసి ఇచ్చారు. ఇంకా బయటికి రాగానే లోపలేనండి ఇక్కడ పానీపూరి, చాటు, జ్యూసెస్ అన్నీ ఉంటాయి. కావాల్సినవి అయితే తినొచ్చు. ఇంకా పానీపూరి అయితే తీసుకున్నాం, బాగా పర్వాలేదండి, బాగానే ఉంది. పానీపూరి తిన్న తర్వాత నేను చాట్ కూడా తినేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. మేము ఉండే దగ్గర పెద్ద ఫిష్ మార్కెట్ అయితే ఉందండి, అక్వేరియం, అలాగే చిలుకలు చాలా అంటే చాలా ఉన్నాయి. నేను చూడడమే సరిపోయింది, వీడియో తీయలేదు. అదంతా దాటిపోయిన తర్వాత అయ్యో నేను వీడియో తీయలేదు అనుకున్నాను. సరే అండి, 1 వీక్లో అయితే కంపల్సరీగా వెళ్తాను, మీతో అయితే షేర్ చేస్తాను. అసలు ఎంత బాగున్నాయండి. వెళ్ళే కొద్దీ ఆ లైన్లో వెళ్ళే కొద్దీ ఫిష్లు, చిలుకలు ఇంట్లో పెంచుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఏమేమి తీసుకొచ్చినా అంటే ఫస్ట్ మా హస్బెండ్ చెప్పులు, బాటిలీలు, ఇంకా వాళ్ళ టాయ్స్ తీసుకొని పరిగెత్తారండి. ఇంకా నేనైతే ఇక్కడ కడ్డీలు తీసుకున్నాను, బాస్మతి రైస్, అలాగే బాత్రూమ్ బ్రష్ అయితే తీసుకున్నాను, అలాగే డస్ట్బిన్ ఒకటి తీసుకున్నాను. స్ప్రేలు అయితే బై 1 get 1 ఫాగ్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్. ఇంకా వాము, అలాగే కడ్డీలు, ఇంకా ఈ జార్స్ అయితే తీసుకున్నానండి. ఇవైతే నాకు చాలా తక్కువ అనిపించింది. చూడండి 99 రూపాయలంట. దీంట్లో వచ్చేసి 150 గ్రాములు అయితే పౌడర్ కంపల్సరీగా సరిపోయిందండి. నేనైతే వేసేసాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, నేను తాగానే వేసేసాను. ఈ ప్లేట్ వచ్చేసి 59 రూపీస్ అంట. సెట్ తీసుకుందాం అనుకున్నాం, డిన్నర్ సెట్, కానీ అది ఎక్కువ కాస్ట్ అనిపించిందండి మాకు. అందుకని వేరుగా ప్లేట్లే తీసుకున్నాము. ఆల్రెడీ నా దగ్గర సెట్ ఉంది, ఊర్లో ఉంది, వద్దులే అని చెప్పేసి ప్లేట్లే తీసుకున్నాను. ఈ బండి వచ్చేసి 250 అంట. నేను వెళ్ళేసరికి మా హస్బెండ్ పిల్లలు అడిగారని చెప్పేసి కొనిపించేశారు కూడా. కానీ బాగుందండి, క్వాలిటీ అయినా బైక్ అయినా బాగుంది.
ఉదయం నేను చికెన్ తేటానికి వెళ్ళాను, అక్కడ టాయ్స్ కొనిపించాను. వద్దు అని చెప్పినా కానీ అస్సలు వినలేదు. ఇక్కడికి వచ్చి కిన్నర్ జాయ్లు టాయ్స్ కొన్నారు. చూడండి గ్లాసులు అయితే చాలా బాగున్నాయి నా జార్స్ అయితే. ఇంకా టాయ్స్ ఉంటే మా పిల్లలు అయితే టీవీ కూడా చూడరండి, మంచిగా ఆడుకుంటారు. అది కూడా ఒక్కరోజే, రెండో రోజు ఇంకా నీదివ్వు నాదివ్వు అని కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇంక తెచ్చిన రోజైతే కంపల్సరీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూనే చికెన్ పకోడీ కలిపి పెట్టేసుకున్నాను. ఇందులోకి చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, ఉప్పు, కారం, పసుపు ఇవి వేసుకొని నిమ్మరసం వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా దీంట్లో అయితే ఏ పిండి అయితే వేయలేదు. ఇప్పుడైతే కలుపుకుంటాను. 2 టేబుల్ స్పూన్ మైదా, కార్న్ఫ్లోర్ వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకుంటానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ ఉంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేశాను కదా, ఆ బిర్యానీ కూడా ఉందండి. ఇంకా రైస్ కూడా వండేసాను. చికెన్ పకోడీ కోసం కలిపి అయితే పెట్టేశాను. మైదా, కార్న్ఫ్లోర్ వేసి కలుపుకున్నాను, కొంచెం వాటర్ వేసుకొని. ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలా పకోడీ ఇలాగైతే వేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ పకోడీ. ఇలాగైతే చేయండి. పిండి అయితే వేసుకోవాలండి ముందే, 1 గంట 2 గంటల ముందైనా కానీ కంపల్సరీ కలుపుకొని పెట్టేసుకోండి. ఆ పులుపు, ఉప్పు, కారం, మసాలా అనేవి చికెన్కి పట్టి చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ పకోడీ. ఇలాగైతే చేయండి. ఇంక ఇలా ఫ్రై చేసేటప్పుడు నేనైతే 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి చికెన్ పకోడీ అయితే చాలా బాగా కుదిరింది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి నైట్ డిన్నర్ కూడా చేసేస్తున్నాము. చికెన్ కర్రీ ఉంది కానీ ముక్కలు అయితే అస్సలు వేసుకోలేదు. ఇంకా పులుసే వేసుకొని పకోడీ వేసుకొని తినేస్తున్నాము నలుగురం కూర్చొని. ఇంకా కూలర్లోనే ఉంటాడండి మా చిన్నోడు. చూడండి కూలర్ దగ్గర పోయి కూర్చున్నాడు, పిలిచినా కానీ రావట్లేదు. ఇంకా ఇలాగైతే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లాగే చూస్తాడు ఇంక కూర్చొని. ఇంకా టెర్రస్ మీదకైతే వచ్చామండి. డిన్నర్ చేసేసాం కదా, కొంచెం వాకింగ్ చేద్దాం, స్టమక్ ఫుల్గా ఉందని చెప్పేసి వచ్చేసాము. గాలి అనేదే లేదండి. ఎండలు అయితే చాలా బాగున్నాయి చెన్నైలో, అసలు గాలి అనేదే లేదు, ఒక్కపోస్తుంది. ఇంకా అలా వాకింగ్ అయితే చేస్తున్నాము. ఐస్ బండి అయితే పోతుంది చూడండి. టైం ఎంత అయిందో చూపిస్తాను నేను. నైట్ 10ంటికి అయితే ఐస్ క్రీమ్ బండి తిరుగుతూనే ఉంది. అంతకుముందు నేను అనుకున్నాను ఏమైనా టెంపుల్ ఉందేమో పక్కన, నైట్ ఏమైనా పూజలు చేస్తారేమో అనుకున్నా అండి. చాలాసార్లు అలాగే అనుకున్నా. ఒకరోజు అయితే చూశాను ఐస్ క్రీమ్ బండి, ఆ టయాన పోతూ ఉంటుంది. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.